ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. యేసు ప్రభు మన కోసమై సదాకాలము తండ్రి వద్ద నివాసం ఏర్పరచుకోవటానికి వెళ్ళిన యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. మనం అందరం సిద్ధంగా ఉన్నామా? ఈ సమయంలో మరి సిద్ధపడుతున్నటువంటి సమయంలో బహు జాగ్రత్తగా ఉండమని దేవుని హెచ్చరికగా ఉన్నది. యేసు ప్రభు త్వరగా వస్తాడు. ఆయన మహిమతో సమస్త దూతలతో వస్తాడు. మహిమ గల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. సమస్త జనులు ఆయన చూస్తారు. సమస్త జనులను కూడా ఆయన వేరుపరుస్తాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్న యాత్రలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క కార్యాలను బట్టి మరి వేరు చేయటం జరుగుతుందని ఉదాహరణగా గొర్రెలను మేకలను రెండు కలిపి ఉంచకుండా వేరు చేస్తానని చెప్తున్నాడు. ఇన్ని రోజులు ఎందుకు వేరు చేయలేదంటే ఎక్కడైనా విశ్వాసి నశించిపోతాడేమో అని యేసు ప్రభు శ్రద్ధ కలిగి ఉండనిచ్చాడు. ఇప్పుడు తిరిగి ఆయన వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరుపరిచి ఆయన గొర్రెలతో లేదా దేవుని పట్ల ఆయన నీతి మీద ఆధారపడిన వారితో ఒక చక్కని మాట అంటున్నాడు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరిని మీరు చేసితే గనుక నాకు చేసితే నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుని కోసమై చేయాలని ఆశపడుతూ మరి ఆకలి కొనిన వారికి ఆహారం పెడుతూ, దప్పికొనిన వారికి దాహము, పరదేశులను చేర్చుకొని దిగంబరులకు వస్త్రములు ఇచ్చి, రోగినైన వారిని జాగ్రత్తగా చూసుకుని, చెరసాల్లో ఉన్న వారిని శ్రద్ధ కలిగి ఉండడం అన్నది మనం మన సాధారణ భాషలో చెప్పినప్పుడు ఎంపతి, వారి యొక్క పరిస్థితుల్లో మనం అర్థం చేసుకొని వారి కోసమై మనము ఆలోచించి వారి యొక్క రక్షణార్థమై మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అని చెప్తున్నాడు. నీవు నీ యొక్క ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీవు దేవుని చేత మెప్పుకోలు పొందాలి, లోకం బట్టి కాదు అని చెప్తున్నాడు. నీకు మంచి బహుమతి ఉంది, మంచి కిరీటం ఉంది. అది అందుకోవటానికి మనందరము దేవుని కోసమే సిద్ధపడదాం గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య ప్రభా, మరి మిక్కిలి అల్పులైన ఈ వారికి చేసినప్పుడు నాకు చేసినట్లుగా అన్నట్టుగా ప్రభా, మా సహోదరుల పట్ల ప్రేమ కలిగి ప్రభా, మేము అందరినీ ప్రభా నీ యొక్క స్వరూపంలో చూస్తూ తన యొక్క ప్రేమను, నీ నీతిని, నీ దయను అందరికీ చాటి చెప్పగలటకు, విస్తరింపచేయటకు సహాయం చేయండి. మాకు సహాయంగా నీ పరిశుద్ధాత్మతో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.